విష్ణు ఇక్కడ ఇది తాంబూలం విష్ణు ఇక్కడ 5 కాయలు తెచ్చుకున్నవాడు ఒక కాయ కొట్టండి. 5 కాయలు తెచ్చుకున్నవాడు ఒక కాయ కొట్టండి. లాస్ట్ లో కొట్టి కొట్టాలి, లేకపోతే లాస్ట్ లో ఒక కాయ తెచ్చుకున్న వాళ్ళు 5 కాయలు అయిన తర్వాత చివరిలో కొడుతున్నారు. ఒక కాయ తెచ్చుకున్న వాళ్ళు 5 కాయలు అయిన తర్వాత చివరిలో కొడుతున్నారు. 5 ఉంటే 5 కొట్టాలి, లేకపోతే లాస్ట్ మరి గట్టు బాగుంది కాదా. 2 తెచ్చుకుంటే ఫస్ట్ ఒకటి లాస్ట్ లాస్ట్ కొట్టేసి తీసుకురాదు గిన్నెలో ఉంచుకోండి. కొబ్బరికాయ పెట్టేకూడదు. సత్యనారాయణ స్వామి నాకు 5 కాయలు తెచ్చుకున్న వాళ్ళు ఒక కాయ కొట్టిన వాళ్ళు ఫలాన్ని సహిత నారికల ఫలాన్ని వేదయామి ప్రాణాపాన సమర్పయామి. హస్తో వృక్షాలయం పాదో వృక్షాలయం ఆచమనీయం సమర్పయామి. దీనిలో చూడు ఇది పట్టుకో. బిళ్ళలు పార్వతీ గోవింద గోవింద ప్లాస్టిక్ దాంట్లో ప్లాస్టిక్ చెయ్యండి కొన్ని ఇచ్చిన మరి ఇచ్చిపోవాలి కదా. ఆ నారాయణమూర్తికి ఈ విధముగా నమస్కారం చేసుకుంటారు. స్వామి జన్మలో ఏ పాపము చేసుకున్నాను అయ్యా, కష్టాన్ని అనుభవిస్తున్నాను, కనీసం పూట గడవడానికి సాధ్యపడ కావడం లేదు అయ్యా. నా యొక్క ఆకలి కోసం, నా యొక్క కష్టాలన్నీ కూడా తిరిగిపోవడం కోసం నువ్వే ఏదైనా మార్గం చూపించవయ్యా అని ఈ యొక్క బ్రాహ్మణుడు ఆ నారాయణమూర్తిని వేడుకుంటాడు. అందుకు ఉపాయము చెప్పాలి అని ఒక ముసలి బ్రాహ్మణుడి వేషములో ఆ యొక్క బ్రాహ్మణుడి దగ్గరకు వెళ్ళి, నువ్వు చూస్తే అసలు కూడా నీకు తెలిసినట్లు కూడా ఉన్నాయి కదా, మరి నీవు ఎందుకయ్యా కూడా ఉన్నాయి కదా, మరి నీవు ఎందుకయ్యా కష్టాన్ని అనుభవిస్తున్నావు అని ఆ యొక్క ముసలి బ్రాహ్మణి వేషములో ఉన్న నారాయణమూర్తి ఆ బ్రాహ్మణుడిని అందుకు ఆ బ్రాహ్మణుడు ఇలా చెబుతాడు, ఓ స్వామి, నేను ఎంత కష్టపడినా కూడా నాకు కొంత ధనం కూడా లభించట్లేదు అయ్యా. పూట గడవడానికి కొంచెం కష్టముగా ఉన్నది. ఆకలి కోసం అని ప్రతి ఇంటికి వెళ్ళి భిక్షాటన చేస్తూ జీవించాల్సి వస్తుందయ్యా అని ఈ యొక్క బ్రాహ్మణుడు చెబుతాడు. తక్షణమే ఆ ముసలి బ్రాహ్మణుడి వేషములో ఉన్న నారాయణమూర్తి ఈ యొక్క బ్రాహ్మణులన్నీ కూడా తీరిపోవాలి అంటే ఒక వ్రతము ఉన్నది అయ్యా, అదే సత్యనారాయణ వ్రతము. ఈ యొక్క వ్రతాన్ని కనుక నీవు భక్తి శ్రద్ధలో ఆచరించినట్లయితే